నక్క బయలుదేరి వైద్యుడైన తోడేలును కలుసుకుంది. బావా, మన పులిరాజు గారికి ఒంట్లో నలతగా ఉందంట. నీకోసం వచ్చాను, త్వరగా బయలుదేరు అంది. రాజుగారికి సుస్థి అంటే మాటలా? తన కోసం ఎదురు చూస్తున్న రోగులందరినీ అలాగే వదిలి గబగబా బయలుదేరింది తోడేలు. ఆ రెండు బయలుదేరి ఒక చెట్టు చాటున నిల్చొని గుసగుసలాడసాగాయి. అవి అలా చెట్టు చాటుకు వెళ్ళి మాట్లాడుకోవడం ఆ పక్కనే ఉన్న చిట్టెలుకకు అనుమానం వచ్చి చెవులు రెక్కించింది. బావా, రాజుగారిని ఎలాగైనా భయపెట్టి మేకపోతు గుండెకాయ తింటేనే నయమవుతుందని చెప్పు అని చెప్పింది నక్క. తోడేలు: అదేంటి బావా, రాజుగారి సుస్థికి మేకపోతు గుండెకి సంబంధం ఏమిటి అంది తోడేలు. అరే పిచ్చి బావా, నీకు బొత్తిగా లౌక్యం తెలీదు ఏంటి? మనం అనుకున్న మాట మర్చిపోయావా? నక్క: ఏటి ఒడ్డున ఆకులు నములుతూ మనవల్ని నోరూరిస్తున్న మేకపోతును చూశావు కదా. దాని మాంసం తినని జన్మ ఎందుకని మనం ఎన్నిసార్లు అనుకోలేదు. బాగా బలిసిన దాని మాంసం వేటాడలేక వెనక్కి వచ్చిన సంగతి గుర్తులేదా? అందుకే రాజుగారిని ఈ రూపంలో రెచ్చగొడితే వారి గుండె వరకు తిని మిగిలిన దానిని వదిలేస్తుంది. దానిని మనం కమ్మగా తినవచ్చు కదా అని ఉపదేశించింది నక్క. అమ్మో, నీవు సామాన్యుడివి కాదు బావా, అందుకే తెలివితేటలు మీ సొంతమన్నారు. సరే పద, మిగతా పని నేను చూసుకుంటాను అంది తోడేలు. రెండూ కలిసి పులి దగ్గరకు వచ్చాయి. రాజుగారికి ఎంత కష్టం వచ్చింది. అయినా కాకితో కబురంపినా నేను పరిగెత్తుకొచ్చేవాణ్ణి కదా. తోడేలు నయాగారాలు ఒలగబోస్తూ అంది. తోడేలు పులిని పరీక్ష చేసింది. పొట్టంతా తడిమింది. రాజాగారు, మీకు పెద్ద ప్రమాదమేమీ లేదు. కాస్త జీర్ణశక్తి మందగించింది. దేనిని పడితే దానిని పీకలు దాకా మెక్కినందువల్లే ఇలా జరిగింది అంది. మరి దీనికేమీ వైద్యం లేదా అసంతృప్తిగా అడిగింది పులి. లేకేంటి రాజుగారు, దివ్యంగా ఉంది. రకరకాల చెట్ల ఆకులను తినే మేకపోతు గుండెని తినాలి. అలా చేస్తే మీ వ్యాధి నయమవుతుంది. మేకపోతు గుండె అది ఇప్పుడెక్కడ దొరుకుతుంది? దానికంత కంగారెందుకు? దొరికే చోటు నేను చెబుతాగా. ప్రతిరోజు ఏటిగట్టున ఆకులు మేస్తూ ఉంటుంది ఒక మేకపోతు. రేపు పొద్దున్నే దానికంటే ముందు వెళ్ళి మనం మాటు వేసి వేటాడాలి అని సలహా చెప్పింది నక్క. తెల్లవారి ఏటిగట్టున కలుసుకుందామని వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అయితే తమను అనుసరిస్తూ ఇదంతా చిట్టెలుక విన్నదన్న విషయం వాటికి తెలియదు. జిత్తులు మారి నక్క ఎంత పథకం వేశావే అనుకుంటూ రివ్వుమని మేకపోతు దగ్గరకు వెళ్ళింది. జరిగిందంతా పూసగుచ్చినట్లు మేకపోతుకు చెప్పింది. 2 రోజులు ఇటువైపు రాకు, మిగతా సంగతి నేను చూసుకుంటాను అంది. మేకపోతు చిట్టెలుకకి కృతజ్ఞతలు చెప్పింది. మరుసటి రోజు ఉదయాన్నే నక్క, తోడేలు పులిని వెంటబెట్టుకొని వచ్చాయి. పులిని చెట్టు చాటున మాటు వేయమని చెప్పి అవి మేకపోతు రాకకై ఎదురు చూశాయి. మధ్యాహ్నమయింది, సాయంత్రమైంది. పులికి విసుగు వేసి నక్కని కేక వేసింది. పులిని ఓదార్చింది నక్క. మళ్ళీ రేపు ప్రయత్నించమని చెప్పింది. అనుకున్నట్లే మరుసటి రోజు వచ్చాయి. పులి మాటు వేసింది. మేకపోతు జాడ లేదు. నక్క, తోడేలు అలా లోపలికెళ్ళి మేకపోతు జాడ తెలుసుకుందామని బయలుదేరాయి. అంతలో చిట్టెలుక సుర్రుని పులి వద్దకు వచ్చి, రాజుగారు, మీరు ఎంత అమాయకులు. వాటి మాట విని ఇక్కడ కూర్చొని ఉన్నారు. అవి 2 తోడు దొంగలు మిమ్మల్ని ఆట పట్టించాలని ఈ పథకం వేశాయి అని చెప్పి తుర్రుమంది. పులికి ఒళ్ళు మండింది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న తనతో ఆడుకుంటాయా అనుకుంటుండగానే అవి 2 తిరిగి వచ్చాయి. అంతే, పంజా ఎత్తి దానికొకటి దీనికొకటి తగిలించి సత్యాంరా బాబోయ్ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోనికి పారిపోయాయి. పొదసాటు నుండి ఇదంతా గమనిస్తున్న చిట్టెలుక వాటికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది.